యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. జనవరి 3వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒక్కటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజురపు చెట్టున పండ్లను వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. లూకా సువార్త 13వ అధ్యాయం 6-7 వాక్యములు. అవును క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉపమానం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి ఫలింపకపోయిన ఎడల 3 ఏండ్ల నుండి దాని ఫలము కొరకు ఎదురు చూస్తూ ఉండెను. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్న ప్రతి పాపము కూడా ఆ ఫలింపని చెట్టు వంటిదే. మనలో ఉన్నటువంటి ప్రతి పాపం, జన్మ స్వభావం, చెడు అలవాట్లు, అపరిశుద్ధమైనటువంటి జీవితం నుండి ఈరోజే విడుదల పొందుకొని పరిశుద్ధంగా జీవించదము. ఈరోజే నీలో ఉన్న రహస్య పాపములన్నిటి నుండి మారుమనసు పొందుము. లేని ఎడల దేవుని ఉగ్రతకు పాలవ్వకండి. పరిశుద్ధ జీవితాన్ని జీవించదము. దేవుని కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.